టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంతెందుకండి, మన కౌశిక్ గారి వీడియోస్ కింద చాలామంది చాలా డౌట్స్ అడిగారు. నేను తెలివిగా ఒక పని చేశాను. ఆ డౌట్స్ అన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి ఈ పేపర్ మొత్తం నింపేశాను అనమాట. ఈ యొక్క డౌట్స్ అన్ని కూడా నేను ఈరోజు కౌశిక్ గారితో అడిగి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వెంటనే బీమా సంస్థ కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. అది చూపించి అమ్మేస్తున్నారు చాలా మంది. లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? చాలా మందికి డిఫరెన్స్ తెలీదు. ప్యూర్ టర్మ్ అనుకుని యూలిప్ తీసుకుంటారు. సో ఈ పాడ్కాస్ట్ని లాస్ట్ వరకు చూడండి. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఫ్యూచర్లో ఒక్క డౌట్ కూడా రాదు. ఓకే, వెల్కమ్ టు ఫ్రీడమ్ మనీ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ కౌశిక్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ రాజీవ్, బాగున్నా, మీరు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. కౌశిక్ గారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనగానే ప్రతి ఒక్కరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటారు. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎస్, ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, చదువుకున్నాడు, జాబ్ వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఇద్దరు పాప బాబు, పేరెంట్స్ కూడా అతని మీద డిపెండ్ అయి ఉన్నారు. పొరపాటున ఫ్యూచర్ లో ఏదైనా కారణం చేత అతను చనిపోతే ఫ్యామిలీ రోడ్డున పడే ఛాన్స్ ఉంటుంది. అవును. ఎగ్జాంపుల్ గా అతను హోమ్ లోన్ తీసుకున్నాడు, ₹1,00,00,000 హోమ్ లోన్, బయట కూడా అప్పులు చేశాడు. ఇంకా అతను చనిపోయాడు అనుకో, అప్పులు ఎవరు తీరుస్తారు? ఆ కుటుంబమే తీర్చాలి. అవును కదా. ఫర్ ఎగ్జాంపుల్, హోమ్ లోన్ ఈఎంఐస్ రన్ అవుతుంది, అతను చనిపోయాడు, లేకపోతే ఈఎంఐస్ కట్టలేరు ఫ్యామిలీ. సిచ్యువేషన్ ఏంటి? బ్యాంక్ వాడు 2-3 months చూస్తాడు. అవును. అప్పుడు కూడా కట్టకపోతే వాడు వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకుంటాడు, ఆప్షన్ లో పెట్టుకుంటాడు. ఎగ్జాక్ట్. ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్తుంటారు, మంచి స్కూల్, అతను చనిపోతే ఇన్కమ్ ఉండదు. అవును. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా చూసాను చాలా చోట్ల. ఒకవేళ తను కనుక తన పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? పేరులోనే ఉంది టర్మ్ ఇన్సూరెన్స్. ఒక టర్మ్ కి అతని పేరు మీద అతను తీసుకున్న ఇన్సూరెన్స్ ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, XYZ అనే పర్సన్, ఏజ్ 30 years టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు. అంటే 30 + 30 60. అతనికి 60 years వచ్చేంత వరకు ఈ టర్మ్ ప్లాన్ యాక్టివ్ లో ఉంటుంది. సో 60 years వచ్చే లోపు ఏదైనా కారణం చేత చనిపోయాడు అనుకో, 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు ఎగ్జాంపుల్ గా కవరేజ్. అతను చనిపోయాడు అనుకో, వెంటనే బీమా సంస్థ కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. సూపర్. సో ఈ డబ్బుతో వాళ్ళు ఏం చేయొచ్చు? అప్పులుంటే తీర్చుకుంటారు. ₹1,00,00,000 అప్పు ఉంది, తీర్చేస్తారు. రిమైనింగ్ ₹1,00,00,000తో వాళ్ళైతే ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. అతను లేకపోయినా వీళ్ళు ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. సో అందుకనే ప్రతి ఒక్కరు ఎవరి మీద అయితే డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచిది. బాగా అర్థమైంది. ఇక నేను చాలా వింటూ ఉన్నాను, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి కౌశిక్ గారు? లైఫ్ ఇన్సూరెన్స్ లో పార్టే టర్మ్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఓకే. లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా టైప్స్ ఉన్నాయి. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ ప్లాన్, యూలిప్ ప్లాన్, ఎక్సెట్రా. ఎక్కువ మనం వినేవి ఇవి 3. అవును. సో చాలా మందికి డిఫరెన్స్ తెలీదు, తీసేసుకుంటుంటారు. అవును. ప్యూర్ టర్మ్ అనుకుని యూలిప్ తీసుకుంటారు, ఎండోమెంట్ ప్లాన్ తీసుకుంటుంటారు, అక్కడే పప్పులో కాలేస్తూ ఉంటారు అనమాట. సో ఇన్సూరెన్స్ ఏజెంట్లు కమిషన్ వీళ్ళకి ఏంటంటే, ఎండోమెంట్ ప్లాన్, యూలిప్ ప్లాన్ ఇలాంటివి అమ్మితే ఎక్కువ కమిషన్ వస్తుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ప్యూర్ టర్మ్ ప్లాన్ అమ్మితే వాళ్ళకి కమిషన్ రాదు. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? కమిషన్ దేనికి ఎక్కువ వస్తుందో దాన్ని అమ్మడానికి ట్రై చేస్తారు కదా. సో వాళ్ళు అమ్మేస్తున్నారు ఎండోమెంట్, యూలిప్, మనకు తెలియక తీసేసుకుంటూ ఉన్నాం. ఇంత రహస్యం దాగుందంటారు. ప్యూర్ టర్మ్ ప్లాన్ అంటే చెప్పా ఆల్రెడీ. 30 years వ్యక్తి 30 years టర్మ్ పెట్టుకున్నాడు అంటే 60 years వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. 60 years తర్వాత బ్రతుకున్నాడు అనుకో, ₹1 కూడా ప్యూర్ టర్మ్ లో వెనక్కి రాదు. కానీ ఎండోమెంట్, యూలిప్ లో అతను బ్రతికుంటే డబ్బు అన్నది వెనక్కి వస్తుంది. ఇదేదో బాగుంది. బాగుంది. అక్కడే అది చూపించి అమ్మేస్తున్నారు చాలా మంది. అవునా? అక్కడ కండిషన్ ఒకటి ఉంది. ఏంటంటే, దీంతో కంపేర్ చేస్తే, ప్యూర్ టర్మ్ ప్లాన్ తో కంపేర్ చేస్తే ప్రీమియం డబుల్ ఉంటుంది. ఎందులో? ఎండోమెంట్ లో, యూలిప్ లో. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ నాకు అనుకుందాం, నాకు 14,000 అనుకో ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్, అది 30,000, 40,000, 50,000 ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ఇన్సూరెన్సే. అది అనగా ఎండోమెంట్, యూలిప్లు చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. మనం ఇన్సూరెన్స్ కి డబ్బులు కడుతూ ఉన్నాం, అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నాం. అర్థమైందా? సో అందుకని ప్రీమియం అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకో కండిషన్, ఇక్కడ కవరేజ్ ₹1,00,00,000 కానీ అక్కడ కవరేజ్ 50 లక్షలు, 40 లక్షలు అలాగే ఉంటుంది. అంటే మనం పోతే మనకు వచ్చేది 50 లక్షలు, 40 లక్షలు. కానీ ఇక్కడ పోతే మనకు వచ్చేది ₹1,00,00,000. కానీ ప్రీమియం ఇదే తక్కువ. ప్రీమియం తక్కువ, మనకు వచ్చే కవరేజ్ అనగా మన ఫ్యామిలీకి వచ్చే కవరేజ్ ఎక్కువ. అవును. ఇక్కడ ఏంటంటే యూలిప్ అంటే ఏంటి? యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్.
ఓకే. అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ కి లింక్ అయి ఉంటుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి ఒకసారి కడుతున్నాం, ఆ డబ్బు స్టాక్ మార్కెట్ లో రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే. ఒకవేళ స్టాక్ మార్కెట్ మంచిగా ఉంది, బాగా పెరిగిందనుకో, లక్షల్లో వస్తుంది డబ్బు. ఓ సూపర్. యూలిప్ లో మాత్రం. ఒకవేళ మార్కెట్ అన్నది ఆ టైంలో డౌన్ ఉందనుకో, రాదు, రిస్క్. అండ్ యూలిప్ లో ఏంటంటే కమిషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీకి కమిషనే, ఒకవేళ ఆఫ్లైన్ లో ఏజెంట్ కట్టించడానికో తనకి కమిషనే. సో ఈ కమిషన్ తగ్గించుకోవడానికి ఇంకో ఆప్షన్ ఉంది. ఏమంటానంటే ఓన్లీ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్పట్లా. ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇన్సూరెన్స్ తీసుకోండి, రెండు కలపొద్దు అంటున్నా. ఓకే. సో 15,000 పెట్టి ₹1 టర్మ్ ప్లాన్ తీసుకోండి. ఓకే. ఆ రిమైనింగ్ 15,000 మ్యూచువల్ ఫండ్స్ లో మీరు మాన్యువల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకే. పెరుగుతుంది కదా డబ్బు. అర్థమైంది. దాని బదులు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ అంటే ఎలా వర్క్ అవుతూ ఉంటే అంటే ఒక 10 years కట్టండి, సంవత్సరానికి ఎంత అని చెప్పి 10 years కట్టండి, ఒక 10 years బ్రేక్. సో 20 years తర్వాత ఇంత డబ్బు వస్తుంది. ఈ 20 years లో మీకు ఏదైనా జరిగితే 40 లక్షలు 50 లక్షలు కవర్ చేస్తుంది అంటారు. ఓకే. సో ఎవరికైతే ఉద్దేశం ఉందో, నేను లేకపోయినా కూడా నా కుటుంబం ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండాలి అన్న ఉద్దేశం ఉందనుకో ఎవరికన్నా, వాళ్ళు ఎండోమెంట్ ప్లాన్లు, యూలిప్లు మానేయండి. మీరు ఓన్లీ ప్యూర్ టర్మ్ ప్లాన్ తీసుకోండి, రిమైనింగ్ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ లోనో స్టాక్ మార్కెట్ లోనో మీరు మాన్యువల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్తున్నా. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కి టర్మ్ ఇన్సూరెన్స్ కి డిఫరెన్స్. సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ లోనే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక పార్ట్. ఓకే. లైఫ్ ఇన్సూరెన్స్ లో ఇంకొన్ని ఉన్నాయి. ఓకే. క్లియర్. సో పర్ఫెక్ట్గా అర్థమైంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇదేంటంటే నేను చాలా చోట్ల చూశాను, మా రిలేటివ్స్ కావచ్చు అండ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు చనిపోయిన తర్వాత నామినీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి క్లెయిమ్ చేస్తుంటే రిజెక్ట్ అవుతుంది. అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటారు? సో రిజెక్ట్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవునా? ఫస్ట్ వన్ వచ్చేసి మనం పాలసీ తీసుకునే టైంలో ఫామ్ ఫిల్ చేస్తాం. అవును. ఈ ఫామ్ లో మనం పేరు స్పెల్లింగ్ పొరపాటున తప్పు రాసాం, రిజెక్ట్. ఫ్యూచర్ లో క్లెయిమ్ కి అప్లై చేస్తారు, నామినీ చూస్తారు పేరు, అదేంటి ఆధార్ కార్డులో పేరుంది, పాలసీలో పేరుంది, రిజెక్ట్ అంటారు. అయ్యో. వాళ్ళు చూస్తుంటారు ఏ కారణం చేత రిజెక్ట్ చేయాలా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు 2 కోట్లు అనుకో, ఎందుకు సింపుల్ గా 2 కోట్లు ఇవ్వడం అని వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ తప్పు రాశారు, అలవాట్ల పొరపాటు తప్పు రాశారు, రిజెక్ట్. మరి ఒకవేళ జెన్యూన్ గానే ఆ మనిషి కట్టాడు కానీ పాపం అతనికి ఇలా మిస్టేక్ వచ్చింది, అసలు ఎటువంటి ఛాన్స్ లేదు. అందుకనే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా స్మోకింగ్ హ్యాబిట్ ఉంది పాలసీ తీసుకునే టైంలో అని వాడు మెన్షన్ చేయలేదు. స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు, ఎక్కడ తీసుకుంటున్నా కూడా అడుగుతుంది. ఎస్ ఉంది అని పెట్టాడు అనుకో, ఆల్రెడీ ఉంది దాన్ని పెడితే ప్రాబ్లం లేదు. వాడు ఏం చేసాడు, అమ్మో పక్కన వైఫ్ ఉంది తెలిసిపోద్ది అని చెప్పి పెట్టలేదు. కానీ ఆ స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చి పోయాడు. రిపోర్ట్స్ చూస్తారు, క్యాన్సర్ ఎందుకు వచ్చిందని అడుగుతారు డాక్టర్ ని, ఎంక్వైరీ చేస్తారు. చిన్న ఎంక్వైరీ కాదు, చాలా పెద్ద ఎంక్వైరీ చేస్తారు. కొన్ని రోజులు టైం తీసుకుంటారు. అర్థమైందా? సో అడుగుతారు డాక్టర్ ని, అవునండి గత 20 years గా స్మోకింగ్ చేస్తున్న రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి అంటాడు. ఇటు పాలసీ తీసుకుని 10 years దొరికిపోతాడు. సింపుల్ రీజన్. అదే విధంగా డ్రింకింగ్ చెప్పడు, టిక్ పెట్టడు, రిపోర్ట్స్ లో డ్రింకింగ్ ఎప్పటి నుంచో ఉందని చెప్పి వస్తుంది, ఇవ్వడు. అయ్యో. అదే విధంగా కొన్ని జబ్బులు ఉంటాయి అడిగి ఇంతకు ముందే, చిన్న చిన్నవి లైక్ బీపీ, షుగర్, సంథింగ్, అయ్యో ఆల్రెడీ తెలుసు అడిగి తెలుసు ఇవన్నీ ఉన్నాయని చెప్పి వీడేం చేశాడు, అమ్మో చెప్తే ప్రీమియం పెరిగిపోతుందని చెప్పి చెప్పలేదు, మెన్షన్ చేయలేదు. రేపొద్దున ఆ జబ్బుల కారణం చేసి చనిపోయాడు. చూస్తారు ఎప్పటి నుంచి ఉందని చెప్పి దొరికేశాడు. అదే విధంగా పాలసీ ల్యాప్స్ అయింది. ల్యాప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ ప్రీమియం పెట్టుకున్నాం, ఈ రోజు పాలసీ తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ కంటే ముందు మళ్ళీ డబ్బులు కట్టాలి ప్రీమియం. ఓకే. అలా ప్రతి ఇయర్ కట్టుకుంటూ పోవాలి. వీడేం చేశాడు, మర్చిపోయాడు. అయ్యో. 4 months గ్యాప్ వచ్చేసింది, 5th month చనిపోయాడు. సో పాలసీ యాక్టివ్ లో లేదు, వీడు కట్టడం మర్చిపోయాడు. టర్మ్ మాత్రం 60 ఏజ్ వరకు పెట్టుకున్నాడు, వాడు ఏజ్ 45 కానీ ప్రీమియం కట్టడం మర్చిపోయాడు. మర్చిపోయాడు కాబట్టి ల్యాప్స్. 1 month 2 month ఓకే, కానీ 4-5 months గ్యాప్ వచ్చేసింది అనుకో, వాళ్ళైతే ఎవరు పోయింది. ఈ కారణాల చేత రిజెక్ట్ అవడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో గైస్ జాగ్రత్త. అండ్ ఇంకొకటి ఏంటంటే, పాలసీ హోల్డర్ చనిపోయాడు, చనిపోయిన 30 days లో ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా నామినీస్ ఆ కంపెనీకి ఫోన్ చేసి చెప్పాలి, సార్ మా ఆయన పాలసీ నంబర్ చనిపోయాడండి, సో కాస్త క్లెయిమ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయండి అంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ చెప్తారు. అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి మళ్ళీ అక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ అనుకో, ఇది ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఆఫీసులు ఉంటాయి ప్రతి సిటీస్ లోని టౌన్స్ లోని ఆఫీస్ చూస్తాం. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పేసినా కూడా సరిపోతుంది. ఒకవేళ ఆన్లైన్ లో తీసుకున్నారు, ఎగ్జాంపుల్ గా పాలసీ బజార్, పాలసీ బజార్ లో తీసుకుంటున్నట్లయితే వాళ్ళకి ఏజెంట్స్ ఉంటారు అనమాట, డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్స్ అనమాట. మనం పాలసీ తీసుకున్నప్పుడే నంబర్ ఇస్తారు, నంబర్ కి కాల్ చేసి మేడం మీ దాంట్లో తీసుకున్నాం కదా ఇది పాలసీ నంబర్ చనిపోయాడు అంటే వాళ్ళు చూసుకుంటారు.
ఇంకా So, ఇది ప్రాసెస్ కానీ విత్ ఇన్ 30 days లో చెప్పడం చాలా ముఖ్యం. అది. చెప్పడం మర్చిపోతే రిజెక్ట్. ఎగ్జాక్ట్లీ, మంచి డౌట్ క్లియర్ అయింది. సో ఇందాక మీరు మాటల్లో అన్నారు స్మోకింగ్ అని చెప్పి. ఏదైతే పాలసీ తీసుకున్న టైంలో అతనికి స్మోకింగ్ కానీ ఎటువంటి హ్యాబిట్స్ లేవు. ఆ పాలసీ తీసుకున్న తర్వాత అతనికి స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, ఇవి హ్యాబిచువేట్ అయ్యాయి. సో అప్పుడు ఏమైనా ప్రీమియం పెరిగే ఛాన్స్ ఉంటుందా? అసలు అప్పుడు ఎలా ఉంటుంది? ఎస్, పొరపాటున తీసుకుంటున్నప్పుడు ఎటువంటి హ్యాబిట్స్ లేవు కాబట్టి ప్రీమియం తక్కువ వస్తుంది. ఓకే. సో మన ఏజ్, మన హ్యాబిట్స్ ని బట్టి, మన హెల్త్ కండిషన్ బట్టి ప్రీమియం డిసైడ్ అవుతుంది. ఓకే. మనమంతా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతే ప్రీమియం ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట, ఏ కంపెనీలో అయినా సరే. ఓకే. సో ఎటువంటి హ్యాబిట్స్ లేవు కాబట్టి ప్రీమియం తక్కువ ఉంటుంది. అవును. పొరపాటున ఒక 10 years తర్వాత 5 years తర్వాత హ్యాబిట్స్ అయినాయి, సో అతను ఖచ్చితంగా చెప్పాలి ఇన్సూరెన్స్ కంపెనీకి. అప్పుడు ఆ 5 years తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి, సార్ స్మోకింగ్ చేస్తున్నా, డ్రింకింగ్ చేస్తున్నా, హ్యాబిట్ అయిపోయింది అని చెప్తే వాళ్ళు యాడ్ చేసుకుంటారు వాళ్ళ లిస్ట్ లో తనకి హ్యాబిట్స్ అయ్యాయి అని చెప్పి. అప్పుడు ప్రీమియం ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఎందుకంటే స్మోకింగ్ చేస్తున్నట్లయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది, క్యాన్సర్ రావడానికి లేకపోతే ఏదైనా జరగడానికి. ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా డ్రింకింగ్ చేస్తున్నట్లయితే లివర్ అవి ఇవి పాడవడానికి ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. సో ఆటోమేటిక్ గా ప్రీమియం పెంచుతారు. నార్మల్ గా అయితే, నార్మల్ గా చెప్పాలంటే ఎటువంటి హ్యాబిట్స్ చేసుకోలేదు ఫ్యూచర్ లో. సో మనం తీసుకుంటున్నప్పుడు ప్రీమియం ఎంతైతే ఉందో అదే కొనసాగుతూ ఉంటుంది. ఇదే బెస్ట్ పార్ట్. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏజ్ తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్. ఓకే. ఇప్పుడు ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ 19 అంతే, చాలా తక్కువ ఉంటుంది. 8,000 సంవత్సరానికి 7,000 ఆ విధంగా ఉంటుంది. ఓకే. సో వాడు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు పెట్టుకున్నాడు టర్మ్, 40 years పెట్టుకున్నాడు, 50 years డిపెండ్స్ అనమాట. అప్పటి వరకు కావాలంటే 99 years వరకు పెట్టుకోవచ్చు. ఓకే. వాడికి 99 years వచ్చేంత వరకు పెట్టుకోవచ్చు. అప్పటి వరకు ఇయర్లీ ప్రీమియం 7,000 కొనసాగుతూ ఉంటుంది. చాలా బాగుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 45 years వచ్చినాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఈ వీడియో చూస్తున్నారు, 45 ఏజ్, అప్పుడు తీసుకుందాం అనుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. 30,000 ఉండొచ్చు, 40,000 ఉండొచ్చు, డిపెండ్స్ అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకున్నట్లయితే చిన్న ఏజ్ లో తీసుకోండి. ఓకే. లేదా జాబ్ వచ్చింది, జాబ్ రాగానే తీసుకోండి, ఇంకా చాలా బెటర్. అదే విధంగా మిడిల్ లో రైడర్స్ అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట. రైడర్స్ ని తీసుకున్నాం. ఓకే. రైడర్స్ ని తీసుకుంటే ఆటోమేటిక్ గా ప్రీమియం పెరుగుతుంది. రైడర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అని చెప్పి ఉంటుంది. లైక్ క్యాన్సర్, కొన్ని పెద్ద పెద్ద జబ్బులు ఉంటాయి కదా. అవును. ఆ జబ్బుల చేత ఫర్ ఎగ్జాంపుల్ ఆ రైడర్ తీసుకున్నాం, ఆ జబ్బే మనకు వచ్చింది, ఆ జబ్బు కారణం చేత మనం కనుక హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా కవరేజ్ వస్తుంది అనమాట. అర్థమైందా? ₹1,00,000 కవరేజ్ అనుకో, 20 లక్షలు 30 లక్షలు మనకి ఇచ్చేస్తారు. సూపర్. అంటే మనం చనిపోకపోయినా డబ్బులు వచ్చే రైడర్ అనమాట. అదే విధంగా యాక్సిడెంటల్ రైడర్ పెట్టుకున్నాం, యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు ఇరిగి బెడ్ మీద ఉన్నాం, అప్పుడు కూడా కవరేజ్ అనేది వస్తుంది. ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? చనిపోతే మాత్రమే డబ్బు వస్తుంది. కానీ రైడర్స్ తీసుకోవడం వలన ఏదైనా కారణం చేత, ఆ జబ్బుల చేత లేకపోతే యాక్సిడెంట్ చేత హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా డబ్బులు వస్తాయి అనమాట. అంటే తను ఏదైనా జాబ్ చేయకపోతే, జాబ్ చేయకపోయినా, లేదా చాలా బాగుంది, జాబ్ పక్కన పెట్టేసే అసలు లేవలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు, ఇస్తారు డబ్బులు. రైడర్ తీసుకున్నందుకు కదా. ఆ రైడర్ తీసుకున్నందుకు లైఫ్ లాంగ్ దానికి ప్రీమియం పెరుగుతుంది అనమాట. ఓకే. కంటిన్యూ అవుతుంది. మనం ప్రతి ఇయర్ ఎక్కువ ప్రీమియం కడుతున్నాం దానికోసమే. సో అలాంటి కారణాల చేత మిడిల్ లో ప్రీమియం పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ రైడర్లు వద్దు, నాకు హ్యాబిట్స్ ఏం రాలేదు అనుకున్నట్లయితే సేమ్ ప్రీమియం కొనసాగుతూ ఉంటుంది. క్లియర్? యా. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ నేనైతే రాసుకున్నాను, సో మీకోసం చదివి వినిపిస్తాను. సో ఆమె ఏం చెప్తున్నారంటే, నా ఏజ్ 22 సంవత్సరాలు, నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందామని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వెబ్సైట్కి వెళ్ళారట. అయితే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పారట. అంటే తన వయసు 22 సంవత్సరాలు కాబట్టి. అండ్ ఇంకొకటి తను చెప్పారు, ఆ యొక్క ఏదైతే వెబ్సైట్ ఉందో తనకి ఈ విధంగా చూపిస్తుందట, మీరు సేవింగ్ ప్లాన్తో కలిపి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది అని చెప్పి. సో తనకి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? ఏంటంటే ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ ఒక లిమిట్ పెట్టింది టర్మ్ ఇన్సూరెన్స్ కి, ఏజ్ లిమిట్. ఓకే. మినిమం 18 దాటితే మాత్రమే ఇస్తాయి. అదేవిధంగా మ్యాక్స్ వచ్చేసి 60 అంతే. తర్వాత ఆమె ఏజ్ 62. ఎగ్జాక్ట్లీ. సో చాలా కంపెనీలు మ్యాక్స్ వచ్చేసి 60 అనమాట. ఓకే. చిన్న రీజన్ చెప్పనా? చెప్పండి. 60 దాటితే ఉంటామో పోతామో తెలియట్లా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. అవును. ఒకప్పుడు 100 ఏళ్ళు బతికేవారు అని చెప్పనేవారు. సో ఆమె ఏజ్ 62. తీసుకున్న 2-3 years తర్వాత పొరపాటున ఏదైనా కారణం చేత పోతే ఎవరికి లాస్? ఇన్సూరెన్స్ కంపెనీకే. ఆమె ఎగ్జాంపుల్ గా లక్షల్లో ప్రీమియం పెట్టుకుని ఒక 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకుంది, పొరపాటున ఇచ్చారు అనుకుందాం, ఒక 2-3 years తర్వాత పోయింది, ఏంటి 2 కోట్లు ఇవ్వాలి. సో అందుకని చెప్పి ఏ కంపెనీ కూడా 60 సంవత్సరాలు దాటితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇవ్వవు. కొన్ని కంపెనీలు 65 ఏజ్ వరకు ఇస్తున్నాయి, కానీ ప్రీమియం
చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. బ్లాక్ పైనే ఉంటుందండి ఏజ్ కాబట్టి. ఓ సో ఇది ఈ కారణం చేత మేబీ ఇవ్వకపోవచ్చు. అందుకనే వాళ్ళు సేవింగ్స్ ప్లాన్ అంటే నథింగ్ బట్ యూలిప్ ఎండోమెంట్ చెప్పాను కదా, అదేలేండి. వాటిని సజెస్ట్ చేశారనమాట. ఓకే, సూపర్. చాలా మంచి విషయాలు అయితే మీరు మాకు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఆన్లైన్లో తీసుకుంటే మంచిదా, ఆఫ్లైన్లో తీసుకుంటే మంచిదా? చూడండి, హ్మ్. రెండు మంచిదే. హ్మ్, హ్మ్. ఆఫ్లైన్లో తీసుకుంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే. ఆన్లైన్లో తీసుకున్న కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. హ్మ్, 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 ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్లో తీసుకుంటున్నాం. హ్మ్, హ్మ్. ఆఫ్లైన్ అంటే ఏంటి? ఏజెంట్ మన ఇంటికి వస్తారు, లేదంటే మనం అప్రోచ్ అవుతాము. మనం అప్రోచ్ అవుతాం, ఇది ఒకటి జరుగుతుంది. హ్మ్, హ్మ్, హ్మ్. సో ఫామ్ ఇస్తారు, ఫిల్ చేస్తాం, అంత అయిపోతుంది. హ్మ్, హ్మ్, హ్మ్. ఇక్కడ జిమిక్ ఏంటంటే హ్మ్. ఎవరైతే మనకి టర్మ్ ప్లాన్ ఇస్తూ ఉన్నారో హ్మ్, హ్మ్. వాళ్ళకి కమిషన్ వెళ్తుంది. ఓకే. ఎందులోంచి? కంపెనీ వద్దు, హ్మ్. మన నుండే. ఫస్ట్ ఇయర్ ప్రీమియం కడతామా, అవును. ఆ ప్రీమియంలో 30% ఎంతో వాళ్ళకి వెళ్తుంది కమిషన్ రూపంలో. ఓకే. అంటే మనకి తెలియకుండానే మనం ఎక్స్ట్రాగా కడుతున్నట్లు. హ్మ్, హ్మ్, హ్మ్. అర్థమైందా? అర్థమైంది. అదే ఆన్లైన్ లో తీసుకుంటే ఆ కమిషన్ ఉండదు. ఓకే. క్లియర్. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్లైన్ లో తీసుకోవడం వలన హ్మ్, హ్మ్, హ్మ్. రేపొద్దున ఏదైనా క్లైమ్ కి అప్లై చేయాలంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కి లేదా ఏజెంట్ కి కాల్ చేసి సార్ ఇలా జరిగింది సార్ అని చెప్తే అతను చూసుకుంటాడు. ఓకే. కానీ అదే అడ్వాంటేజ్ ఆన్లైన్ లో కూడా ఉంది. సేమ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ బజార్. పాలసీ బజార్ లో డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు అనమాట. ఓకే. నంబర్ ఇస్తారు, అతనికి కాల్ చేస్తే చూసుకుంటాడు అంతా. ఓ సో సూపర్. ఈ ఫెసిలిటీ ఆన్లైన్ లో కూడా ఉంది కాబట్టి ఆన్లైన్ లో తీసుకుంటే డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి నన్ను అడిగినట్లయితే మీ స్టాప్ టు యూ. అంటే నేను చెప్పకూడదు డైరెక్ట్ గా ఆన్లైన్ లో తీసుకోండి అని చెప్పను, మీ ఇష్టం, మీ సిచ్యువేషన్. మీకు డబ్బు సేవ్ చేయాలి అనుకున్నట్లయితే మేబీ గో ఫర్ ఆన్లైన్ అని చెప్తా. ఓకే. సో ఆన్లైన్ లో ప్రెసెంట్ బెస్ట్ ప్లాట్ఫామ్ నన్ను అడిగినట్లయితే పాలసీ బజారే నాకు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పాలసీ బజార్ లో చూసుకున్నట్లయితే 51 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. ఓ అంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, పక్కన కామెంట్స్ లో ఇచ్చా, అండ్ ఈ వీడియోకి స్పాన్సర్ కూడా వాళ్ళే. సో ఏంటంటే ఆ లింక్ ను క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ప్రతి సమాచారం కరెక్ట్ గా ఇవ్వాలి, ఒక మిస్టేక్ కూడా ఉండకూడదు. కరెక్ట్ గా ఇచ్చి స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, ఎస్ ఉంది. డ్రింకింగ్ ఉందా, ఉంది. జబ్బులు ఉన్నాయా, ఎస్ ఉన్నాయి. ఉంటే అని మెన్షన్ చేసి దాన్ని కొట్టండి. ఓకే. అక్కడ మీకు సెట్ అయ్యే పాలసీలు అన్ని కనిపిస్తుంటాయి. 51 ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలు కనిపిస్తుంటాయి. అన్ని చూసుకోవచ్చు, మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం రెడ్ బస్సు లేకపోతే ఏదైనా యాప్స్ ని ఓపెన్ చేసినప్పుడు ఫిల్టర్ చేసుకోవచ్చు. బస్సులు, అవును, బోర్డింగ్ స్టాప్ ఫిల్టర్ చేసుకోవచ్చు, ట్రావెల్ ప్రైసెస్ చేసుకోవచ్చు, ప్రైజెస్ చేసుకోవచ్చు, లో టు హై కూడా అంతే. లో టు హై ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే. ఏ కంపెనీ అయితే తక్కువ ప్రైస్ కి మనకి ఆఫర్ చేస్తుందో కనిపిస్తుంది. ఓకే. అదే విధంగా క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, ఇది చాలా ముఖ్యం. అవును. సో దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ కంపెనీ అయితే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఆఫర్ చేస్తుందో ఫస్ట్ వస్తాయి అనమాట. సాల్వెన్సీ రేషియో ఫస్ట్ వస్తాయి. ఇలా A to Z ఫిల్టర్ చేసుకుని మంచి పాలసీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డిస్కౌంట్. నార్మల్ గా ఆన్లైన్ లో డిస్కౌంట్ ఉంటుంది, మళ్ళీ పాలసీ బజార్ లో ఎక్స్ట్రాగా 10% వరకు డిస్కౌంట్ ఓ అనమాట, ఇదేదో బాగుంది. ఎక్స్ట్రాగా. అండ్ ఈ పాలసీ తీసుకోవడం వలన ట్యాక్స్ బెనిఫిట్ ఓకే. సెక్షన్ 80C చూపించుకోవచ్చు. ఓకే. 1,50,000 వరకు మనకి ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ వస్తుంది అనమాట. ఓకే. ప్రీమియం అంత ఉండదులే, కానీ ఎంతైతే ప్రీమియం ఉందో అంతవరకు మనమైతే చూపించుకోవచ్చు. అదే విధంగా చెప్పాం కదా 24/7 క్లైమ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. క్లైమ్ సపోర్ట్, అదే విధంగా ఏదైనా డౌట్స్ వస్తే కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఫ్యూచర్ వాళ్ళకి ఫోన్ చేస్తే A to Z వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. ఓకే. సో ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో కూడా లింక్ ఇచ్చా, పాలసీ బజార్ ది, ఐ మీన్ టర్మ్ ఇన్సూరెన్స్ ది. క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూసుకోండి ఎంత చూపిస్తుంది మీ పేరు మీద. మీకు ఓకే తీసుకుంటా అనుకున్నట్లయితే తీసుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ కౌశిక్ గారు, ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ కనుక అప్లై చేయాలంటే ఖచ్చితంగా ITR ఉండాలంట కదా, అవునా? చాలా మంది క్వశ్చన్ అడిగారు. ఓకే. ఈవెన్ నేను కూడా నా వీడియోస్ లో చూసుకున్న కామెంట్స్, చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏంటంటే ITR అడుగుతాయి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎలాంటి వాళ్ళకి ఇస్తారంటే ఎవరైతే రెగ్యులర్ గా ఇన్కమ్ ని సంపాదిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు వస్తుంటాయా? అవును. వస్తుంటే పోతూ ఉంటాయి. అవును. సో ఇవన్నీ మనం ఎక్కడ చూపించుకుంటూ ఉంటాం? ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్నాం, అవును, జీతం వస్తుంది పోతుంది, కానీ ఇవన్నీ మనం ITR లో చూపించుకుంటూ ఉంటాం. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకి TDS కట్ అవుతూ ఉంటుంది. అవును. ఒక సర్టెన్ జీతం దాటిన తర్వాత TDS అనేది కట్ అవుతూ ఉంటుంది. అవును. సో దాన్ని రిటర్న్ తెచ్చుకోవడానికి ITR ఫైల్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్. సో ఈ ITR లో ఏంటంటే మనకి ఎంత జీతం వస్తుంది, ఓన్లీ జీతమే కాదు, జీతంతో పాటు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమొస్తుంది, అసలు మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బు ఎంత పడింది, అంతా ITR లో తెలిసిపోద్ది. సో అందుకని చెప్పి అడుగుతారనమాట, అసలు ఈ పర్సన్ ఎంత సంపాదిస్తున్నాడు సంవత్సరానికి ఓకే తెలుసుకుంటారు ITR ద్వారా. సో అందుకని చెప్పి ITR అడుగుతారు. సో చెప్పాలంటే మ్యాక్స్ టు మ్యాక్స్ కంపెనీస్ అన్ని ITR అడుగుతాయి.
ఓకే. కొన్ని కంపెనీస్ మాత్రం అడగవు. ఓ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫామ్ 16 హ్మ్. శాలరీ స్లిప్, లాస్ట్ 3 months శాలరీ స్లిప్స్ అండ్ లాస్ట్ 6 months యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ ఓకే. ఇవి చూస్తారు. చాలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్, అవి చాలండి. చాలు. కొన్ని కంపెనీస్ మాత్రమే, మ్మ్. కానీ చాలా కంపెనీస్ మాత్రం వీటితో పాటు అనగా వీళ్ళు కూడా అడుగుతారు ఫామ్ 16 ఇవ్వండి, మ్మ్. శాలరీ స్లిప్స్ ఇవ్వండి, మ్మ్. బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వండి, ప్లస్ ఐటీఆర్ ఇవ్వండి. ఓకే. లాస్ట్ 1 year ఐటీఆర్. ఓకే. అదే మనం కనుక జాబ్ కాదు బిజినెస్ అంటే ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇస్తారు, కానీ వాళ్ళు కూడా ఐటీఆర్ ఇవ్వాలి. ఓకే. ఐటీఆర్ ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవి అడుగుతారనమాట. లాస్ట్ 2 years యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. అంటే ఆ కంపెనీ ద్వారా లేదా ఆ చిన్న బిజినెస్ ద్వారా అతను ఎంత సంపాదిస్తున్నాడు, ఆ బిజినెస్ మంచిగా ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అడుగుతారు కదా, అందులో లాసెస్ వస్తున్నాయి అనుకో కంపెనీకి, ఆ బిజినెస్ కి ఎవరు ఎలా కడతాడు నెక్స్ట్. చాలా పెద్ద కట్లెట్ అని చెప్పి ఎవరు. అదే విధంగా జీతం తక్కువ, 10,000 జీతం, 20,000 ఎవరు. అయ్యో. 20,000 జీతం వస్తున్నా కూడా చాలా కంపెనీస్ ఇవ్వవు టర్మ్ ప్లాన్స్. ఓకే. ఎక్కువ ఉండాలి కొంచెం జీతం, అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 30,000 ఉన్నా కూడా టర్మ్ ప్లాన్స్ మనం అయితే తీసుకోవచ్చు. కానీ ఏంటంటే కవరేజ్ ఎక్కువ ఎవరు. ఓకే. తక్కువ కవరేజ్ తీసుకోండి, జీతం తక్కువ కదా, 50 లక్షలు తీసుకోండి, ఎందుకు 1 కోటి రూపాయలు అంటారు సింపుల్ గా. ఓకే, వాళ్ళు ముందే చెప్పేస్తారు. సో మన జీతాన్ని బట్టి ఇస్తారు. కొందరు ఏం చేస్తారంటే కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 జీతం కదా, సో జీతం తక్కువ ఉంది కదా, ప్యూర్ టర్మ్ ప్లాన్ వద్దు మీకు, రిటర్న్ ఆన్ ప్రీమియం తీసుకోండి అంటారు. అంటే ఏంటి, ఆ టర్మ్ తర్వాత మనకి డబ్బు వెనక్కి వస్తుంది అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ అలాగే వర్క్ అవుతుంది, కానీ ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఓకే. ప్రీమియం ఎందుకు ఎక్కువ అంటే రేపు పొద్దున డబ్బు అంతా వెనక్కి వస్తుంది ఏం జరగకపోతే. ఓకే. ఓకే. సో అలాంటివి చెప్తూ ఉంటారు. సో నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నట్లయితే ప్యూర్ టర్మ్ ప్లాన్ తీసుకోండి. ఓకే. నాకు చూసుకున్నట్లయితే ఎంత పడింది, ఒక 17,000 ఎంత పడింది అంతే. ఓకే. తక్కువ పడింది. అంటే నేను ఇప్పుడు తీసుకోలేదు, కొంచెం బ్యాకే తీసుకున్నా, కొన్ని ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఏజ్ తక్కువ కాబట్టి తక్కువ పడింది. సో ఇప్పుడు నాకు 17,000 కొనసాగుతుంది. కట్టాలి, కొన్ని రోజుల్లో మళ్ళీ కట్టాలి. ఇయర్ వచ్చేస్తుంది. 17,000. ఓకే. సో అలాగే ఎంత వీలైతే త్వరగా తీసుకోవడం చాలా మంచిది. సూపర్ అండి. కౌశిక్ గారు, ఈ కామెంట్ కూడా చూశాను, యాక్సిడెంట్ ప్లాన్స్ కి అదేవిధంగా టర్మ్ ప్లాన్స్ కి డిఫరెన్స్ ఏంటి? సింపుల్. యాక్సిడెంట్ ప్లాన్స్ అంటే పొరపాటున యాక్సిడెంట్ అయి చనిపోతే మాత్రమే క్లెయిమ్ వస్తుంది. అవును. టర్మ్ ప్లాన్స్ అంటే ఓన్లీ యాక్సిడెంటే కాదు, ఏ కారణం చేత చనిపోయినా కూడా డబ్బులు వస్తుంది. ఓకే. కొన్ని కంపెనీస్ ఏంటంటే సూసైడ్, ఫస్ట్ 3 years వరకు సూసైడ్ చేసుకుని చనిపోతే క్లెయిమ్ ఇవ్వవు. ఓకే. పెడతారనమాట. ఫస్ట్ 3 years ప్లాన్ తీసుకున్నా, ఫస్ట్ 3 years వరకు సూసైడ్ కారణం చేత చనిపోతే డబ్బులు ఇవ్వము అని చెప్తారు. 3 years తర్వాతే సూసైడ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. కొందరు ఏం చేస్తారంటే తెలివిగా, అయ్యి బాబాయ్ నేను ఏం సంపాదించలేదు, ఏం లేదు, ఫ్యామిలీ అన్నా బ్రతుకుతుంది అని చెప్పి కొంచెం అది ప్లాన్ తీసేసుకొని కొన్ని రోజుల తర్వాత సూసైడ్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి క్లెయిమ్ రాదు. సో అర్థమైందా? అర్థమైంది. అంటే 3 years తర్వాత మాత్రమే క్లెయిమ్ వస్తుంది. ఓకే. సో యాక్సిడెంటల్ ప్లాన్స్ అంటే యాక్సిడెంట్ అయి చనిపోతే మాత్రమే డబ్బు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏ కారణం చేత చనిపోయినా కూడా కుటుంబానికి డబ్బు, అంతే రీజన్. అయితే ఈ రెండిట్లో మనం చూసుకున్నట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ అక్కర్లేదు అసలు. యాక్సిడెంట్ కవర్ అవుతుంది కదా టర్మ్ ఇన్సూరెన్స్ లో. ఇంకే సూపర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అవుట్ ఆఫ్ ది కంట్రీ ఎన్ఆర్ఐస్ అనుకోవచ్చు, సో వాళ్ళకి క్లెయిమ్ అవుతుందా మరి ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్? వాళ్ళు కూడా ఇండియాలో టర్మ్ ప్లాన్స్ తీసుకోవచ్చు. కావాలంటే పాలసీ బజార్ ఉంది కదా, అక్కడి నుంచే నేను లింక్ ఇచ్చే కింద డిస్క్రిప్షన్ లో ఓకే క్లిక్ చేసి వాళ్ళు కూడా డైరెక్ట్ గా డీటెయిల్స్ అన్ని ఇచ్చి, కానీ అక్కడ వాళ్ళు మెన్షన్ చేయాలి ఇండియానా కాదని చెప్పి. నంబర్ అడుగుతుంది, ఫోన్ నంబర్. అక్కడ మనం +91 అని చెప్పి మన నంబర్ ఇవ్వకుండా అక్కడ నంబర్, అక్కడ నంబర్ ఇస్తే ఎన్ఆర్ఐ కింద కన్సిడర్ చేసి ఎన్ఆర్ఐ కింద వాళ్ళు అయితే తీసుకోవచ్చు. సో ఇండియాలో పొరపాటున అక్కడ ఏదైనా జరిగింది అనుకో, రిస్క్ అయింది అనుకో, ఎవరో షూట్ చేస్తారు, ఏదో కారణం చేసి చనిపోయాం యాక్సిడెంట్ ఎక్కడో, సో ఇండియాలో ఉన్న ఫ్యామిలీకి క్లెయిమ్ వెళ్తుంది. సో వాళ్ళు కూడా ఎన్ఆర్ఐస్ కూడా టర్మ్ ప్లాన్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ తీసుకోవడం వలన మనం జిఎస్టీ కట్టాలి, జిఎస్టీ కట్టక్కర్లా ఎన్ఆర్ఐస్ కాబట్టి, అది కూడా అడ్వాంటేజ్ ఉంది. సూపర్. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది తెలివిగా 2-3 ప్లాన్స్ తీసుకుంటున్నారు. అట్లా మరి ఒక పర్సన్ 2 ప్లాన్స్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, 2-3 తీసుకోవచ్చు. ఓకే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ తీసుకున్నాం, ఒక 4-5 years అయిన తర్వాత ఇంకొక ప్లాన్ తీసుకుందాం అనుకున్నాం, ఇది 50 లక్షలు, అది 1 కోటి రూపాయలు తీసుకున్నాం. మొత్తం నీ పేరు మీద 1,50 లక్షల కవరేజ్ ఉంది. ఓకే. పొరపాటున నువ్వు కనుక ఫస్ట్ కంపెనీకి 50 లక్షలు ఉంది కదా, ఈ కంపెనీకి చెప్పలేదు, రెండో ప్లాన్ కూడా తీసుకున్నాను అని చెప్పి ఆ కంపెనీకి చెప్పకుండా తీసేసుకున్నాం. ఆ కంపెనీకి కూడా చెప్పలా, నాకు ఆల్రెడీ ప్లాన్ ఉంది 50 లక్షలు అని చెప్పి ఆ కంపెనీకి కూడా చెప్పలా. ఓకే. చనిపోయాం, ఇద్దరికి తెలియదు, కమ్యూనికేషన్ లేదు. చనిపోయిన తర్వాత అప్పుడు ఇద్దరికి అర్థమవుతుంది, ఓహో వీడు మనకు చెప్పలేదు, ఇద్దరికి అప్లై చేస్తాడు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఇద్దరు మాట్లాడుకొని 2 కంపెనీలు, ఫస్ట్ కంపెనీ 50 లక్షలు కదా,
అసలు ఇట్లాంటిది కూడా జరుగుతుందా? 50 లక్షలు కదా, ఆ. పాతిక బా. లేదా మ్యాక్స్ అమౌంట్ వచ్చి ₹1,00,000 కదా, 50 ఇద్దరు కలిపి మాట్లాడుకుని ఇస్తారు. ఓకే. కానీ మనం కట్టిన ప్రీమియం ఇద్దరు కట్టేసాం. అవును. అదే మనం కనుక రెండో ప్లాన్ తీసుకుంటున్నప్పుడు ఈ కంపెనీకి చెప్తాం, అరే బాబు నేను ఆ కంపెనీలో ₹1,00,000 ప్లాన్ తీసుకున్నాను, కాస్త నీ రికార్డ్స్ లో రాసి పెట్టుకో, ఎందుకన్నా మంచిదని చెప్పావు. వాడికి కూడా చెప్పావు, అరే బాబు నాకు ఆల్రెడీ ప్లాన్ ఉంది 50 లక్షలది ఆ కంపెనీలో, ఇదిగో పాలసీ నెంబర్ అని చెప్పి అడిగిచ్చు, ఆడు రికార్డ్స్ లో రాసుకున్నాడు. ఓకే. అప్పుడు చనిపోయావు. అప్పుడు ఇడు 50 లక్షలు ఇవ్వాల్సిందే, ఆడు ₹1,00,000 ఇవ్వాల్సిందే ఫ్యామిలీకి. బాగుంది, సూపర్. సో 2-3 తీసుకోవచ్చు, కానీ చెప్పాలి. ఇదన్నమాట మ్యాటర్. సో ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకుంటున్నట్లయితే ఒక్కసారి పాలసీ బజార్ లో లింక్ ఇచ్చాను కదా, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే నేనైతే తీసుకోమని ఏమీ గ్యారంటీగా చెప్పట్లా. అంటే మీ ఇష్టం, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, పాలసీ బజార్ అయితే పాలసీ బజార్. జస్ట్ ఈ వీడియోకి స్పాన్సర్ కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా తీసుకోమని నేనైతే చెప్పట్లా. కంపేర్ చేసుకోవడం తప్పేం లేదు, కంపేర్ చేసుకుంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కంపేర్ చేసుకోండి, నచ్చితే తీసుకోండి. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ పక్కన కామెంట్స్ లో ఉంది. Yes guys, link is in the description. థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. నాకు తెలిసి ఈ పాడ్కాస్ట్ కనుక మీరు చూసినట్లయితే మంచి క్లియర్ పిక్చర్ అయితే వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను టర్మ్ ఇన్సూరెన్స్ మీద. సో గైస్, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి సో మీకు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే సో మీ లైఫే అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక స్పెషల్ పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ మనీ తెలుగు ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.